హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బరిలో నవల చదువుకుంటున్నాం కదా. రచించిన వారు దాట్ల దేవదానం రాజు గారు. చదువుతున్నది కరుణ సిరిమణి. పురాణ, చారిత్రక, సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణంలో కోడిపందాల నేపథ్యంలో రాసిన తొలి తెలుగు నవల అని చెప్పి రాశారు. మరి కోడిపందాల గురించి మనం వింటున్నాం కదా. ఇప్పుడు మిగతా కథను ఇప్పుడు వినేద్దాము. మనం నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథను ఫాలో అవుదాము. శివంగి డేగకు దాని రంగులో కలిసిపోయే రక్షణ కవచం తొడిగిందని కొందరు నమ్మారు. మంత్రకట్టుతో చిట్టిమలును నిర్వీర్యం చేసిందని కొందరు నమ్మారు. మూలికలతో కోడి దేహాన్ని గట్టిపరిచిందని కొందరు నమ్మారు. ఎవరి ఊహాగానాలు వారివే. ఎవరేమన్నా ఓటమి ఓటమే. ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఒకటి ఉంది. ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా సంక్రాంతి దినాల్లో సామాన్యుల అసామాన్యుల వినోద క్రీడ కోడిపందాలు. బహుశా ఈ పందాలు పలనాటి తీరం నుండే పరివ్యాప్తం అయ్యాయేమో. చట్టాల్ని, న్యాయస్థానాల్ని తట్టుకుని సాంప్రదాయంగా కొనసాగుతుండటాన్ని మనం చూస్తున్నాం. పల్నాటి యుద్ధానికి కారణమైన కోడిపందాల గురించి సడీ చప్పుడు లేకుండా బాగానే విన్నారు. ఒక యుద్ధ వాతావరణంలోంచి ఊపిరాడక దబ్బున నేలపై పడినట్లయింది కథ ముగించగానే. గతం నుంచి వర్తమానంలోకి రావడం ఎంతసేపు? కథ పూర్తయ్యాక సీతారామరాజు మామూలు స్థితికి వచ్చేశాడు. ఇంతసేపు ఆయనలో బ్రహ్మనాయుణ్ణి, నాగమ్మని, ఇంకా అనేక పల్నాటి చరిత్రలో పాత్రల్ని చూడడం జరిగింది. ఆ అభినయ కౌశలం చూసి తీరాలి. సీతారామరాజు కథ చెప్పే శైలి ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తుంది. వేరెవ్వరికీ రాదు. ప్రాథమిక పాఠశాలలో కింది తరగతి బోధించే ఉపాధ్యాయులు నటిస్తూ కథలు చెప్తారు, గీతాలు పాడతారు, అభినయ పాఠాలు. ఈయన అంతే. సమయం తెలియదు, క్షణాలు తెలియకుండానే గడిచిపోతాయి. కథ చదివినట్లుగా ఉండదు. చెప్పడం, పాత్రలో లీనమైపోతాడు. బ్రహ్మనాయుడిలో పరకాయ ప్రవేశం చేసి సంభాషణలు పలుకుతాడు. వాచకం బ్రహ్మనాయుడు నోటిలోంచి వెలువడినట్లే. సీతారామరాజు నటుడు కాదు. అలా మాట్లాడటం అదో సరదా. హావభావాలు పాత్రకు తగినట్లుగా మారిపోతాయి. బ్రహ్మనాయుడు తన గుబురు మీసాల్ని ఎలా తిప్పుతాడో చూపిస్తాడు. ఆ మీసాలు నాగమ్మకు ఇష్టం అంటాడు. బ్రహ్మనాయుడిలోని మగటిమను నాగమ్మ ప్రేమిస్తుందంటాడు. ఇది కథపరంగా నిజం కాకపోవచ్చు. ఒక చెవుల గోపన్న పాత్రలో జీవిస్తున్నప్పుడు చూడాలి. చిట్టిమల్లును ఒడుపుగా పట్టుకోవడం, పుంజు కాళ్లను నేలకు తాకించి పందానికి విడిచిపెట్టడం, మధ్యలో పెద్ద శబ్దంతో తుపుక్కున ఉమ్మివేయడం, ఇదంతా కళ్ళ ముందు జరిగే దృశ్యంలా అభినయించి చూపిస్తాడు. అలసిపోతాడు, వద్దన్నా మానడు. అందుకే కథ చదవడంకు పట్టే సమయం కంటే 4 రెట్లుగా సాగుతుంది. మంచినీళ్ళు అందించాడు మురళి ముభావంగా. సీతారామరాజు ముఖం మీద చిరు చెమట తువాల్తో తుడుచుకున్నాడు. మీరు చెబుతున్నంతసేపు దృశ్యం కళ్ళ ముందుందండి, సినిమా చూస్తున్నట్లే చంటిబాబు అన్నాడు. అయినా మీరు అంత శ్రమ తీసుకుని చెప్పొద్దు, పర్వాలేదు. అలా ఎందుకు, మామూలుగా చెప్పండి చాలు అన్నాడు రాజబాబు. పల్నాటి భారతంలో నాగమ్మ పాత్ర చూశారు. కోడిపందాలకి తర్వాత యుద్ధానికి కారణం నాగమ్మే అని చరిత్రలో నిలిచిపోయింది. అది సరే, యుద్ధాల్లో చనిపోయే వారికి వీరమరణం దక్కుతుందంటారు. మనుషులకే కాదు, అది కోళ్ళకి వర్తిస్తుందని వినుకొండ వల్లభరాయుడో, శ్రీనాథుడో క్రీడాభిరామంలో చమత్కారంగా రాసిన పద్యం ఒకటి సందర్భంగా గుర్తుకొస్తుంది, చెప్పనా అన్నాడు. సరేలేండి, పొద్దెక్కింది, పొద్దెక్కి చాలా గడిచింది. మా బోంట్లో చాదస్తం మీకు తెలియంది కాదు. మా సరస్వతి ఎలా ఉంటుందో దాన్ని బట్టి రేపు మన కబుర్లుంటాయి అంటూ లేచాడు సీతారామరాజు. అది కాదు, పద్యం చెప్పాల్సిందే. ఊరించారు వదిలేస్తారా? ముందు పద్యం చెప్పండి
అన్నాడు మురళి ఒకంత చిరాకుగా. ఇద్దరు మిత్రులు రహదారిలో నడిచిపోతుంటారు. ఒకచోట కోడిపందెం జరుగుతోంది. అది చూసి మిత్రుల్లో ఒకడు ఇలా అన్నాడు: హా! ఖగేంద్రంబులారా కయ్యమన నీల్గిపోవుచున్నారే దేవతా భువనమునకు. మీరు రంభా తిలోత్తమ మేనకాది భోగ కార్యార్థమై కోడిపుంజులారా. అది పద్యం. అర్థమైంది కదా? అర్థమవడానికి ఏముంది? ఆ పోరాడేది స్వర్గలోకం పోయి అప్సరసలు పొందడానికే కదా అని. తప్పొప్పుల సంగతి తెలియదు కానీ నాకు జ్ఞాపకం ఉన్నంత మేరకు చెప్పాను. సరేనా? బాగుందండి. వీరమరణం అనే తాయిలం ప్రాణాల్ని లెక్క చేయనీయదు రాజాబాబు అన్నాడు. ఇందాక సరస్వతి అన్నారు. సరస్వతి ఎవరండి? మీతో అదే వచ్చింది గొడవ. మాట అనేస్తారు, విడమరిచి అసలు విషయం చెప్పడానికి గడువు పెడతారు. సరే చెప్పండి, సరస్వతి ఎవరు? ఆమె ఎక్కడుంది? ఆమె కథ ఏమిటి? చంటిబాబు అడిగాడు ఆతృతగా. అక్కడికే వస్తా, చెప్తా, ఇప్పుడు కాదు రేపు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇంకా అక్కడ ఉండగానే మురళి, చంటి, రాజాబాబు కాసేపు అక్కడే ఉండి నిశ్శబ్దంగా తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. సీతారామరాజు మనస్తత్వం గురించి, వయసు ఎక్కువ ఉన్నా తమలాంటి వారితో కలివిడిగా ఉండడం గురించి, ఆయన నుంచి రెచ్చగొట్టైనా సరే కోడిపందాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని అనుకుంటూ వెళ్ళిపోయారు. వినుడు వినుడీ వీరగాథ. మండువాలో పుంజుల దగ్గరే కూర్చున్నాడు సీతారామరాజు. ఒక్కో పుంజును ఎత్తుకుని దువ్వి మురిపెంగా చూస్తున్నాడు. ఫోటోలోని తాతగారి చూపులు తన మీదే ఉన్నాయి. అండగా ఉండి భరోసా ఇస్తున్నట్టుంటాయి ఆ చూపులు. ఘన వారసత్వం ఏదో తడుక్కున మెరుస్తుంటుంది. కొన్ని గాబుల్లో జాతి పెట్టెలున్నాయి. అవి మామూలు పెట్టెలు కావు, ప్రత్యేకమైనవి. కోడిపుంజుల తల మీద ఎర్రటి కుచ్చు అందంగా గరుకుగా, పెట్టెలకున్న కుచ్చు చిన్నదిగా వెలిసిపోయినట్లుంటుంది. కోడిపుంజు తల మీద కుచ్చు తురాయిలా రాజసం వెలిబిచ్చినట్లుంటుంది. చాలా అందంగా ఎర్రగా మెరుస్తున్నట్టుండి ఆకట్టుకునేలా ఉంటుంది. పెట్టని ఆకర్షించేది అదే. పుంజుకు ఈకలు పెద్దవిగా ఉంటాయి. తోక ఇంకా పెద్ద పెద్ద ఈకలతో ఉంటుంది. పెట్టెలు అరవవు. కోడిపుంజు గంభీరంగా ఉంటుంది. గుంపులో తన ప్రత్యేకతని చాటుకుంటుంది. తెల్లవారుగానే కూత పెడుతుంది. అప్పటికి గాని నెమ్మది నెమ్మదిగా చీకటి తొలగి వెలుగు రేఖలు విచ్చుకోవు. మెలకువ సందడికి ఆ కూతే వారది. కోళ్ల యందు పందెం కోళ్ల కూత ఘనం. ఒక్క కూత వేసిందంటే లోకం నిద్రమత్తు వదులుచుకుని ఉలిక్కి పడాల్సిందే. పుంజు కూసేందుకు ఒక నిశ్చయమైన వేళలుండవు. ఇది తెలుసుకోవడానికి పెద్దగా జ్ఞానం అక్కర్లేదు. కోడి కూయనంత మాత్రాన ఉదయం రాకమానదు. కోడిపుంజుల జీవితం అభద్రమైనదే. ముఖ్యంగా ఆదివారాలు, చుట్టాలు వచ్చిన వేళ, సంక్రాంతి పండగ రోజులు వాటికి ప్రాణగండం. ఎప్పుడు ఎవడు వెనక వైపు నుంచి నిశ్శబ్దంగా వచ్చి గబాహాలున చేతులతో పట్టుకుంటాడో తెలియని అభద్రత అది. కానీ పుంజు హుందాయే వేరు. నడక దగ్గర నుంచి దాని చూపే వేరు. అది పెట్టెలకు పిల్లులకు పెద్ద రక్షణ గోడ. పందాల్లో అయితే వాటి ఆగ్రహోదగ్ర రూపం చూపరుల్ని భయకంపితుల్ని చేస్తుంది, వినోదం కలిగిస్తుంది. సీతారామరాజుకు ఏళ్ల తరబడి పుంజులతో సహవాసం. వాటి సమక్షంలో సర్వం మరిచిపోతాడు. చంటి పిల్లల్ని చూసుకుంటున్నట్టు సాకుతాడు. ఒక్కో పుంజు చరిత్రను తవ్వుకుంటున్నాడు. ఎక్కడి నుంచి సేకరించింది గుర్తు చేసుకుంటున్నాడు. నచ్చిన దాన్ని బతిమాలి ఎట్లా కైవసం చేసుకున్నాడో జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. సరిగ్గా అదే సమయానికి ముగ్గురు మిత్రులు లోపలికి రానే వచ్చారు. తల తిప్పి వాళ్ళకేసి చూశాడు. రంగుల చొక్కాల్లో ఉన్నారు. అందులో ఒకడు మోకాలు దగ్గర చిరిగిన జీన్ ప్యాంట్ వేసుకున్నాడు. అది ఫ్యాషన్ అంట. హుషారుగా ఉన్నారు. వాళ్ళు నేటి తరం ప్రతినిధులు. తాతగారు, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారా? భలే వచ్చారు, రండి. ఇప్పుడే నా పుంజుల్ని కొత్తగా చూస్తూ ఆలోచిస్తున్నాను. అప్పుడే మీరు వచ్చే టైం అయిపోయిందా? అక్కడ కూర్చుంటే ఘడియలు తెలియవు. ఇక్కడ కూర్చుంటే ఘడియలు తెలియవు. క్షణాలు ఇట్టే దొర్లిపోతాయి అంటూ లేచి నిలబడ్డాడు. ఒకే రకం జాతి జీవాలు భలే పోట్లాడుకుంటాయి. అసలు ఈ మోజు మీకెలా అబ్బింది? ప్రశ్న సంధించాడు మురళి. అడుగు వేద్దామనుకుంటున్న వాడల్లా ఆగాడు సీతారామరాజు. అది నా ఇష్టం, కాలక్షేపం. మీ భాషలో
దట్ ఈజ్ మై ప్రివిలేజ్. అంతేనా? తప్పు మాట్లాడానా? రెండు పుంజులు పోట్లాడుకోవడాన్ని మనిషి నేర్పలేదు. కానీ రెండు పుంజుల మధ్య ఘర్షణను ఆదిమ మానవుడు గ్రహించాడు. వీటి పౌరుషాన్ని, పోట్లాటలో వెన్నుచూపని స్వభావాన్ని గుర్తించాడు. వాటి మధ్య పొడసూపే పోరాట గరిమను మనిషి వినోద క్రీడగా మార్చుకున్నాడు. అదొక రాక్షసానందమే. అయినా దాన్ని ఒక కళగా తీర్చిదిద్దుకున్నాడు. అందుకే జాతి పెంపుదలకు కృషి చేశాడు. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. ఒక్క క్షణం ఆగండి అని విడిగా ఉన్న పుంజును తీసి పెట్ట ఉన్న గాబులోకి మార్చాడు. గాబులోకి చేరగానే పెట్టను తరమడం మొదలెట్టింది. అది దొరకకుండా కెక్కెక్కెక్కెక్ అంటూ పరుగులు పెట్టింది. అలా చూస్తూ ఉండగానే ముక్కుతో కరచి లొంగ తీసుకుని దాని మీద ఎక్కింది. 2 లిప్తల సమయం కన్నురెప్పలు మూసి తెరిచి మూసి ఏ, తెరిచినంతసేపు అంతే అయిపోయింది సృష్టి కార్యం. తృప్తిగా చూసుకున్నాడు. పందెం కోళ్ళు బరిలోకి దిగేంత వరకే నెమ్మదితనంతో చల్లారిన ఇడ్లీలా ఉంటాయి. దిగిన తర్వాత ఆగేది లేదు. రెక్కలు తెగొచ్చు, కండరాలు చీల్చుకుపోవచ్చు, కుత్తుక నెత్తురోడొచ్చు, వెన్ను చూపని తెగింపు తెంపరితనము వచ్చేస్తాయి. విజయమో వీరమరణమో తేలేదాకా పోరాడుతూనే ఉంటాయి. మళ్ళీ మరో గాబు దగ్గరకు వెళ్ళాడు. ఈ నవల ఉంది చూసారా, ఎలా ఉంది? దాని ఆకారంలో ఒక రకమైన తేజస్సు కనపడడం లేదా? ఇదెంతో గడుసుది, చురుకైంది, ఒకచోట నిలబడదు. ఎత్తు నుంచి పల్లానికి జారుతున్నట్టు ఉంటుంది. అందుకే దీన్ని గంగా అని పిలుస్తారు. గంగా అనగానే మెడ తిప్పి నాకేసి చూస్తుంది. మీరే చూడండి, గంగా అని పిలిచాడు. గంగ చూసింది. సీతారామరాజు కనుబొమ్మలు ఎగరేశాడు. నిజానికి గొంతులోంచి వెలువడే ఒక సడికి అప్రమత్తమై ఏ పుంజైనా మెడ తిప్పి చూస్తుంది. అది సీతారామరాజుకు తెలుసు. ఒక బంధాన్ని ఊహించుకుని తృప్తి పట్టం అది. గంగా పుంజు మగజాతి, గంగ స్త్రీ పేరు కదా అని అనుమానం వ్యక్తపరిచాడు మురళి. సీతారామరాజు పకపక నవ్వాడు. ఆ నవ్వు గాబుల్లోనే పుంజులు పెట్టలు వింతగా చూశాయి. పుంజు మగదైనా అది దాన్ని అనే కదా అంటాం, వాడు అన్నం కదా. సరేక వినండి. అదిగో ఆ డేగ సరస్వతి, ఇదిగో పర్ల పార్వతి, ఇంకా ఇవి అర్జున, పాల్గొన, కిరీటి, పార్థ, అభిమన్యు. ఒక్కో పుంజును చూపుడు వెళుతూ చూపుతూ చెప్పుకుపోతున్నాడు. అర్జునుని పేరు గలవే ఎక్కువ ఉన్నాయి. నాకు ఆశ్చర్యం కలిగించేది ఏమంటే అభిమన్యు పేరు. పద్మవ్యూహంలో చిక్కుకొని బయటకు రాలేకపోయినవాడు, వీరమరణం పొందినవాడు. ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి? సూర్యకాంతం ఎంత మంచి పేరైనా ఎవరూ తమ పిల్లలకు ఆ పేరు పెట్టరు. గయ్యాళితనం పేరును బట్టి రాదని తెలిసినా కూడా. మళ్ళీ మురళే అడిగాడు. ఓ అదా, అదో కథ. అభిమన్యు ఇప్పటికీ 3 పందాలు గెలిచింది తెలుసా. మొదటి పందెం అయ్యాకనే ఆ పేరు ఖాయం చేశాను. ఆ వేళ దానికి జాతకం లేదు, పందెం గెలవదు, మారకం ఉంది. ఆ రంగు పుంజులు వస్తున్నాయి. అది గమనించి నా బావమరిది ఆ, వర వరపోడు సవాల్ విసిరాడు. అందరూ వద్దన్నారు. ఆ పుంజు మీద నాకెంతో నమ్మకం. సమజోడి కాకపోవడం లాంటి ప్రతికూల అంశాలు ఎన్నో ఉన్నప్పటికీ నెత్తిరోడ్చి పద్మవ్యూహం ఛేదించుకుని చివరకు విజయం సాధించింది. అందుకే ఆనాటి నుంచి ఎంటి సెంటిమెంట్తో అభిమన్యు అని పిలవడం మొదలుపెట్టాను. ఇంకో విషయం చెప్పనా, ఆ తర్వాత మరో 2 పందాలు గెలిచింది. అది దాని సత్తా తెలిసిందా అని గొప్పగా చెబుతూ చంకనెత్తుకుని ముద్దాడాడు. ఎంతో ప్రేమగా వీపు మీద చేతితో తోకదాకా నిమిరాడు. వంకరపోయిన ఈకను నిదానంగా సర్దాడు. నిన్న మీతో సరస్వతి ఎలా ఉంటుందో అన్నాను కదా, అదిగో అది. నిన్న పొద్దుట సరస్వతి మోకాళ్ళపై కూర్చోవడం చూశాను. కడుపులో బద్దె పురుగులు ఉండడం వల్ల, వాతావరణ మార్పుల వల్ల స్ట్రెయిన్ రోగం రావచ్చు అనుకున్నాను. ఆరోమైసిన్ సాల్వబుల్ మందు పట్టించాను, కోలుకుంది. దాని గురించే నిన్న భయం వేసింది, కుదుట పడింది. ఇక పర్వాలేదు, గండం గడిచింది. పదండి అంటూ ముందు కదిలాడు. మళ్ళీ వెనక్కు తిరిగి నిజం చెప్పండి అబ్బాయిలు, ఆ సేతువ
పుచ్చ పువ్వుల వెన్నెలంతా కుందేలుగా రూపుగట్టినట్లేదు. ఆ సింధూర వర్ణపు డేగ రెక్కలు రెపరెపలాడిస్తుంటే ఎర్రటి జెండా ఎగురుతున్నట్టు లేదు. ఆ ఆ నవ నవల పొడుగాటి తోకతో పురివిప్పిన నెమలి నడయాడుతున్నట్టు లేదు. మీరేమో కైత కడుతున్నానని వెక్కిరిస్తే వెక్కిరించండి. ఒక్కో దాని గురించి వర్ణించి చెప్పాలని ఉందిరా. సరే సరే రండి, కాసేపు మాట్లాడుకుందాం అని సీతారామరాజు తన వాలుకుర్చి చెంతకు బయలుదేరాడు. గ్లాసులోకి మంచినీళ్ళు వంపుకుని తాగాడు. హాయిగా నవ్వుతూ మిత్రులకి చూశాడు. గురుడు మంచి ఊపు మీద ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నాడు. చంటి గొణుక్కుంటున్నాడు. చంటి చాటుగా మాట్లాడేటప్పుడు గురుడు అనే అంటాడు. ఏమంటున్నావు చంటి? నావి పాము చెవులు, వినబడతాయి, జాగ్రత్త. ఏమీ లేదు, మంచి మూడ్లో ఉన్నారంటున్నాడు. సరే, ఒకటి వదలండి. మళ్ళీ ఇప్పుడు అదొకటా? ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు సీతారామరాజు. సరేరా, చిన్నది చెప్తాను, నవ్వకపోతే మీదే తప్పు. తప్పు తప్పు మీదే తప్పు. తప్పు అంటున్నాను, ఒట్టు అనడం లేదు. ఒక యువకుడు డాక్టర్ దగ్గరకు వచ్చాడు. ఇబ్బంది పడుతున్నట్లు కనబడుతున్నాడు. రహస్యం చెబుతున్నట్టుగా నాకు వేసక్టిమి చేయండి అని అడిగాడు. డాక్టరు అనుమానంగా చూశాడు. పిల్లలు ఎంతమంది అడిగాడు ఆ యువకుడు. ఇంకా పెళ్ళి కాలేదండి వినయంగా అన్నాడు. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. మరి ఆపరేషన్ దేనికి? వేళాకోళంగా ఉందా అన్నాడు. మరండి, మా ఊళ్ళో పెళ్ళైన వాళ్ళందరికీ ఆపరేషన్లు అయిపోయాయండి. పెళ్ళి కావలసిన వాడిని నేనొక్కడినేనండి అన్నాడు. అయితే నీ సమస్య ఏమిటి అని అడిగాడు. అంటేనండి, మరండి, ఎవరి పెళ్ళం నెల తప్పినా నన్నే తన్నుతున్నారండి అని బోరుమన్నాడు యువకుడు. నవ్వండి అన్నాడు సీతారామరాజు నవ్వుతూ. ముగ్గురు నవ్వేశారు కోరస్గా. గతమంతా చరిత్ర పుటల్లోకి ఎక్కదు. కొన్ని కాలగర్భంలో కలిసిపోతాయి. కొన్ని అనేక మార్పులకు లోనవుతాయి. కొన్ని కళారూపాలుగా దర్శనమిస్తాయి. నేటి తరం చరిత్ర పఠనం ఇప్పుడు అవసరం లేదనుకుంటారు. తమ నిర్దేశిత గమ్యాలకు దారులు చరిత్రలో లభించవని భావిస్తారు. ఒక తరం తాను సంపాదించుకున్న కౌశలాన్ని, నేర్పుని ముందు తరానికి అందివ్వడం వల్ల వచ్చే ప్రగతే చరిత్ర అని ఒక చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. అయితే మన తెలుగు నేల మీద వేల సంవత్సరాల చరిత్ర కొండ గుర్తులతో అల్లుకున్నదే గాని ఇదే చరిత్ర అని చెప్పలేం. తరాలు మారే కొలది అసలు రూపం పూర్తిగా మారిపోవచ్చు. అలా జరగడం ఆశ్చర్యం కాదు. ముఖ్యంగా వీరగాథల విషయంలో మరీ ఎక్కువ. చారిత్రక కథలు చెప్పడంలో ఇబ్బందులున్నాయి. తమకు నచ్చిన విధంగా కల్పనలు చేసుకుంటూ పోతారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు చెబితే రసం ఉండదు. కాసింత మసాలా జోడించాలన్నమాట. వాస్తవికతకు అద్దం పట్టేలా ఉండవు. నాటకీయత కోసం సంఘటనలు, సంభాషణలతో పాటు పాత్రల స్వభావము మారిపోతాయి. చరిత్ర అనివార్యంగా వక్రీకరణకు గురవుతుంది. జానపద కళారూపాల్లో వీరావేశాన్ని రగిలించి ప్రేక్షకుల్లో రోమాలు నిక్కబొడిచే సన్నివేశం కోసం పాటలు పడతారు. అసలు జరిగింది వేరు, మనం వింటున్నది చూస్తున్నది వేరు. బొబ్బిలి యుద్ధంకు సంబంధించి అలాంటి మార్పులే జరిగాయని చెప్తారు. పౌరుషం ఆంధ్రజాతికి జీవనాడి అని సందేశం ఇవ్వడానికి అనుకూలంగా నాటకం, బుర్రకథ, హరికథలు తయారయ్యాయి. అష్టాచెమ్మ వైకుంఠపాళిని సైతం జూదంగా మలుచుకోవడం ఎరుగుదుం. ఇది అలాగే. కోడిపందాలు ఈనాటివి కావు. కవిదండి 1250 సంవత్సరాల నాటివాడు. దశకుమార చరిత్రలో ఈ పందాల గురించి వర్ణించాడు. తొలి సంధ్య వేళ కోడిపుంజులు మేల్కొంటాయి, కొక్కరొక్కో అని కూస్తాయి. వాటి అవయవాల్లో కలిగే అవస్థలు, గాత్ర నిక్షేపాలు చదివేవారి కనుల ముందు దృశ్యంగా సహజ సిద్ధంగా పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో తొలికోడి కనువిచ్చి నిలిచి మైవెంచి జలజల రెక్కలు సడలించి నీల్గి గ్రక్కున గాలార్చి కంఠంబువిచ్చి ముక్కున నీకెలు చెక్కొల్పి కడు వెక్కించి మెడసాచి నిక్కిమిన్ చూచి కొక్కురొకో
కుర్రని కుయకమున్న అని వర్ణించాడు. అదెలా ఉంచితే భాషలు వేరైనా భావం ఒక్కటే, సంస్కృతి సంప్రదాయాలు వేరైనా సంబరాలు ఒక్కటే. ఆంధ్రప్రదేశ్లో కోడిపందాలు, తమిళనాడులో జల్లికట్టు, రెండింటికి సారూప్యం లేదు, ప్రాముఖ్యం ఉంది. పురాతన సాంప్రదాయంగా జల్లికట్టును భావిస్తారు. రోషమున్న ఎద్దుల్ని మచ్చిక చేసుకుని లొంగ తీసుకోవడం ప్రధానాంశం. భారీ శరీరంతో మందలుగా దూసుకొచ్చే ఎద్దులను యువకులు లొంగ తీసుకోవాలి. మూడున్నర దశాబ్ద మూడున్నర శతాబ్దాల క్రితం ఈ ఆట ప్రారంభమైంది. భారతదేశంలో చట్టరీత్యా జల్లికట్టు నిషేధం. జల్లికట్టు ఆడరాదన్నారు. ఏం జరిగింది? తమిళులు కుదుటిన ఒక్కటే వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వాలు దిగిరాక తప్పలేదు. పండుగ రోజుల్లో కోడిపందాలు కొనసాగింపు అంతే. ప్రజల మనోభావాలను గౌరవించడం ముఖ్యం. రాజకీయ అవసరాలు ఈ మనోభావాలతో ముడిపడి ఉన్నాయి. చట్టం, న్యాయస్థానాలు, పోలీసు వ్యవస్థ కాసేపు కళ్ళు మూసుకుంటాయి. బొబ్బిలి యుద్ధానికి కోడిపందాలే మూల కారణం కాదు. పందాలు పాత పగలకు ఆజ్యం పోసిందంటారు. యుద్ధానికి తక్షణ కారణం అయ్యిందంటారు. ఇది వాడుకలో ఉన్న చరిత్ర, అంతేగాని నిజం కాదు. అయినా చెప్పుకుంటున్నాం. దీనికి బలమైన వీరగాథా ప్రేరణలున్నాయి. బోలెడంత వక్రభాష్యం ఉంది. జనసామాన్యంలో ఉన్నదాన్ని చెప్పుకున్న తర్వాత అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. బొబ్బిలి సంస్థానానికి, విజయనగర సంస్థానానికి అనేక సమస్యలు ఉన్నాయి. అందులో నీటి సమస్య ప్రధానమైనది. ఏమైనా రెండు రాజ్యాల మధ్య సమస్యలు ఉంటాయి. స్నేహ సంబంధాలతో సయోధ్య చేసుకుని పరిష్కరించుకోవచ్చు. అలా జరగనప్పుడు యుద్ధాలు అనివార్యమవుతాయి. ఎగువ దిగువ రాష్ట్రాల మధ్య జల వివాదాలు నేటి కాలంలోనూ చూస్తున్నాము. ప్రభుత్వాలు వాటిని తేలిగ్గా పరిష్కరించుకోవు. ప్రజల ఆశలతో ఆటాడుకుంటాయి. వ్యవసాయ రంగంలో రైతు న్యాయం ఒకటి ఉంటుంది. పక్క రైతు నష్టపోతుంటే యువతల రైతు కాసంత తన పనులకు విరామం తీసుకుంటాడు. తనకు నీటి తడి అవసరమైనా పక్కవాడి కోసిన పంట పనులు మునిగిపోతాయని తెలిస్తే కొంతకాలం ఆగుతాడు. అంతే తప్ప తన స్వార్థం చూసుకోడు. ప్రభుత్వాధినేతలు అలా కాదు. రాజకీయంగా లబ్ధి గురించి ఆలోచనలు చేస్తారు. ఫ్రెంచి, డచ్, ఇంగ్లీష్ వారు వ్యాపారం కోసం భారతదేశం వచ్చారు. స్థానిక రాజుల అనుమతులతో వ్యాపారాలు మొదలెట్టారు. అంతవరకు బాగానే ఉంది. వీళ్ళ మధ్య పోటీ పెరిగింది. ఆధిపత్యం సాధించి భారతావనిలో తమ స్థానం సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నించారు. ఇక్కడ ఉన్న చిన్న చిన్న రాజ్యాల మధ్య అనైక్యత ఉంది. దాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందాలని చూశారు. విజయం సాధించారు కూడా. దేశ రాజకీయాల్లో తలదూర్చి తమ ప్రతిష్టలను పెంచుకోవడానికి ఆలోచించారు. దేశమంతా వివిధ రాజ్యాలుగా విడిపోయింది. అది ఒక అవకాశంగా భావించారు. భూభాగాలను సొంతం చేసుకోవడానికి విదేశీయులు కుట్రలు పన్నారు. సువిశాలమైన భారతదేశంలో ఎన్నో రాజ్యాలు, ఎన్నో సామంత దేశాలు, సంస్థానాలు, వారి మధ్య వైరుధ్యాలు, ఒకరినొకరు అణిచివేయాలన్న చింతనలు, ఒకరి భూభాగాన్ని మరొకరు ఆక్రమించుకోవాలన్న అత్యాశలు, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంతో చూసి వైషమ్యాలు పెంచే ధోరణులు, సంస్థానాధీశుల మధ్య పొడసూపే స్పర్ధల్ని, బలహీనతల్ని సొమ్ము చేసుకోవడానికి కాచుకుని ఉంటారు. రాజైన వాడికి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం మొదటి ప్రాధాన్యత. విస్తరణ కాంక్ష లేకపోతే ఆ రాజుకు చరిత్ర ఉండదు. ప్రజల సంక్షేమం ముఖ్యమే. దాంతోపాటు తమ భూభాగాన్ని విస్తరించుకుంటేనే సమర్థుడనే పేరు వస్తుంది. రాజులంతా అదే తాపత్రయంతో ఉంటారు. ఆంధ్ర భూభాగంలో ఒకటా రెండా అనేక సంస్థానాలు ఉన్నాయి. మొగల్తూరు, చల్లపల్లి, నూజివీడు, పిఠాపురం, పెద్దాపురం, విజయనగరం, బొబ్బిలి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ నిజాం నవాబుకు సామంత రాజ్యాలే. ఫ్రెంచి వారు, ఆంగ్లేయులు ఒక్కో రాజ్యానికి మద్దతు ప్రకటించడం, వారి తరఫున పోరాడి అక్కడ పాగా వేయడం, ఇది వరుస. సరిగ్గా అదే సమయంలో విజయనగర సామ్రాజ్యానికి, బొబ్బిలి సంస్థానానికి తగాదాలున్నాయి. బొబ్బిలి జమీందారు రాజా గోపాలకృష్ణ రంగారావు, విజయనగర ప్రభువు పూసపాటి పెద్ద విజయరామరాజు. విజయనగర సంస్థానమే పెద్దది. తగినంత బలం లేక మిన్నకుండిపోయారు విజయనగరం సంస్థానం. తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇరు రాజ్యాల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నట్టుగా కాలం గడుస్తోంది. అంతర్గతంగా కొత్త ఆడుతున్నారు. అట్లాంటి సమయంలో బొబ్బిలి సంస్థానాధీశుడు రాజా రంగారాయుడి ఏకైక పుత్రుడు వెంకటరంగారావు జన్మదిన వేడుకలకు ఆహ్వానం అందింది. విజయరామరాజు సతీ సమేతంగా పరివారంతో తరలి వెళ్ళాడు.
క్రీడోత్సవాలు మొదలయ్యాయి. అశ్వాలపై రకరకాల విన్యాసాలు, కత్తులతో ద్వంద్వ యుద్ధం, బరిసెలతో విన్యాసాలు, కర్రసాములు, ఆఖరుగా మల్ల యుద్ధం. విజయనగరపు గొప్ప మల్లయోధుడు అప్పలస్వామి. అప్పలస్వామి ఓటమి ఎరగనివాడు. స సవాలు ఎవరైనా తలపడతారా అని విజయనగరం చెందినవారు గోదాలో దిగి గట్టిగా అన్నాడు. నిశ్శబ్దం. అంతవరకు జరిగినవన్నీ ఉత్సవంలోని భాగమే. దారి తప్పుతున్నట్లుగా రంగనాయుడికి అనిపించింది. వెనుకంజ వేస్తే బొబ్బిలి పౌరుషంకు చెంపపెట్టు. పాపారాయుడు రంగప్రవేశం చేశాడు, గెలిచాడు. బొబ్బిలి పరువు నిలబెట్టాడు. విజయరామరాజు ముఖంలో నెత్తు చుక్కలేదు. మనసు వికలం అయింది. ఆ ఓటమి ఎంతో క్లేశాన్ని కలిగించింది. విజయనగర మంత్రి బుర్రా బుచ్చన్న, విచారించకండి ప్రభు, రేపు జరగబోయే కోడిపందాల్లో గెలుపు మన గజలుడిదే. ఏడాదిగా దానికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. పిస్తా బాదం పప్పుతో బాగా మేపాం. పుంజు మంచి జోరుగా ఉంది. గజబలుణ్ణి ఓడించడం ఎవరి తరము కాదు అని ధీమాగా చెప్పాడు. మల్ల యుద్ధం పోటీలో గెలిచినందుకు బొబ్బిలి నాయకులు మిడిసిపడుతున్నారు. వారి ఆనందోత్సవాలకి అడ్డుకట్ట వేయాల్సిందే. వారి అహంభావాన్ని కోడిపందెంతో దెబ్బగొట్టాలి అన్నాడు విజయరామరాజు. బొబ్బిలిగడ్డ మీద విజయనగర చారిత్రక విజయంగా ఈ కోడిపందెం నిలిచిపోవాల్సిందే. గజబలుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలి. విజయరామరాజు చూపుడు వేలు మీసం మీదకు వెళ్ళింది. పోతుగడ్డ పక్కన ఉన్న విశాలమైన ఖాళీ స్థలం 2 భాగాలుగా విడదీసినట్లుంది. మైదానంలో ఒకవైపు విజయనగరం వాసులు, రెండో వైపు బొబ్బిలి పౌరులు. వారికి ముందు ఆసనాల్లో విజయరామరాజు, మంత్రి బుచ్చన్న, జగన్నాథరాజు, యువరాజు ఆనందగజపతిరాజు ఆసీనులై ఉన్నారు. మరోపక్క వెంగళరాయుడు, ధర్మారాయుడు ఉన్నారు. అందరిలో ఉత్కంఠ తాండవిస్తోంది. జనం తమలో తాము మాట్లాడుకుంటున్నారు, అంచనాలు వేసుకుంటున్నారు. ఇప్పుడు జరగబోయేది మామూలు పందెం కాదు. 2 పుంజుల మధ్య జరిగే పోరు అసలే కాదు. 2 రాజ్యాల పరువు ప్రతిష్టలకు సంబంధించిన పోరు. గెలుపోటములు ఎలాంటి పరిణామాలకైనా దారితీయొచ్చు. వెంగళరాయుడు ఆకుపచ్చని అంచుగల తెల్లని పంచెతో ఉన్నాడు. మోకాలు నేల కాంచి తన చేతుల్లో కళ్ళుకుండ మీద పైకి ఉబికిన వచ్చిన నురుగులాంటి రెక్కలు గల తెల్లని కోడిపుంజు మెడ నిమురుతున్నాడు. అదేమో తన చిన్న చిన్న కళ్ళను అటు ఇటు కదిలిస్తూ చుట్టూ ఉన్న జనాల్ని చూస్తోంది. జుట్టు ఎర్రగా ఉంది. రక్తపు కండల మెరుస్తోంది. ఉన్నట్టుండి మెడ సాధించి కొక్కరొక్కో అని అరుస్తుంది. ఆ సేతువ అంటే వెంగళరాయుడికి విపరీతమైన మమకారం. రోజు వచ్చి చూస్తాడు. విడిచి ఉండలేనంత ప్రేమ. దాని పోషణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. బొబ్బిలి పౌరుషానికి ప్రతీకగా భావిస్తుంటాడు. రంగారావుకు స్వయాన తమ్ముడు. అప్పుడప్పుడు దానికి మక్కువతో తిండి తినిపిస్తాడు. ఆలనా పాలన స్వయంగా చూసుకుంటాడు. అంచేత పనివాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. అటువైపు గజబలుని నిమురుతున్నాడు శిక్షకుడైన రాముడు. లోపల భయం ఉంది. కత్తి పందెం గనుక మితిమీరిన విశ్వాసం పనికిరాదు. ఎందుకంటే ప్రభువులతో వ్యవహారం కత్తి మీద సాము లాంటిది. అభిమానం వచ్చినా ఆగ్రహం వచ్చినా తట్టుకోవడం కష్టం. ఏదైనా భరించడంత తేలిక కాదు. గజబలుడు పందెంలో పారిపోతే జరగబోయే పరిణామాలు ఊహించలేం. పైడి తల్లికి లోపల మొక్కుకుంటూ గజబలుడిని పోరాటానికి సిద్ధం చేస్తున్నాడు. పనిలేనోడు రాచవీధికి వెళితే ఏ గతి పడుతుందో అనుభవంలోకి వచ్చింది రాముడికి. ధీమాగా ఉండలేకపోతున్నాడు. కాళ్లల్లో వణుకు, ఒళ్ళంతా చెమటలు. చిన్నని పదునైన కత్తుల్ని 2 కాళ్లకు కట్టారు. అవి వెండి కత్తుల తడతడ మెరుస్తున్నాయి. ముక్కు కింద భాగంలో 2 కరిపించి కవ్వించారు. 2 కోళ్ల మెడ మీద ఈకలు నిక్కబొడుచుకున్నాయి. అంతవరకు లేని ఆగ్రహం ఏదో కలిగి ఎదుటి కోడిని చీల్చి చెండాడాలనే కసి కలగడం అసంకల్పితంగా జరిగిపోతోంది. జాతి లక్షణం పొడసూపింది. నిశ్శబ్దంగా ఉన్న చెరువులో రాయి వేసినట్టు అలలు అలలుగా వాటి దేహాల్లో అలజడి చెలరేగింది. ఆవేశం పొంగింది. జాతి లక్షణమేదో సమరానికి కారు దూవుతున్నట్టుంది. నేల మీదకు దింపి నెమ్మదిగా నడుం తట్టి వదిలారు. క్షణాల్లో ఆజన్మాంతం వైరం ఉన్నట్టు వాటి మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఒక దాని మీద ఇంకొకటి దూకుతున్నాయి. ఎగిరి కాలితో ఎదుటి కోడిని గాయపరచడానికి చూస్తున్నాయి 2 కోళ్ళు. గాలి స్తంభించింది. ఊపిర్లు ఊరేగుతున్నాయి. మైదానంలో కోలాహలం మొదలైంది. అరుపులు, ఈలలు, కేకలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు. ఉత్సాహభరితమైన వాతావరణంగా మారిపోయింది. ఎవరి కోడి కాలు విసిరి దెబ్బ కొడితే
ఆ ప్రాంతం ప్రజలు కేరింతలు కొడుతున్నారు. ఆ దిక్కు దద్దరిల్లుతోంది. అది అది గలగలగలగ ఎగిరి తన్ను. నేల పొర్లాల. అది దీనమ్మ గిలగిల తన్నుకోవాలా. ఈ పొద్దే దాని ఆత్రం హోత్రం తేలాలంతే. నేల నాకాల ఏ ఈ ఈ కాలిసిరే సిగదన్ను. బొబ్బిలి ప్రాంతం వారు అరుస్తున్నారు. గజబల విజయనగరం దెబ్బ ఎప్పాడిదో చూసి చూపించు. ఈ పాలి విజయనగరం ఓళ్ళతో పందెం గిందెం ఊసెత్తకుండా నీ జబ్బ సత్తు చూపించు. అదే అదే రే రే దెబ్బ కొంచెం గిలగిల్లాడాలయ్యమ్మ. విజయనగరం వారి అరుపులు. గజబలుడు ఎగిరెగిరి పోటు వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. బొబ్బిలి పుంజు దాని వేటుకు అందకుండా తప్పించుకుంటోంది. అది చూసి పరమానంద భరితులవుతున్నారు విజయనగర వాసులు. విజయరామరాజు మీసం దువ్వుతూ రోషంగా చూస్తున్నాడు. వెంగళరాయుళ్ళలో ఆతృత పెరిగిపోయింది. అంతవరకు తప్పించుకోవడానికే ప్రయత్నిస్తున్న బొబ్బిలి పుంజు వ్యూహం మార్చుకుంది. ఒక్కసారిగా ఎదురు తిరిగింది. ఎగిరెగిరి గజబలుని విరామం లేకుండా తన్నుతోంది. గజబలుడి శరీరం ఎక్కడికక్కడ కోసుకుపోతోంది. ఒక చిన్నపాటి పొరబాటు గెలుపు దిశను అటు ఇటుగా మార్చేస్తుంది. అవకాశం చేజార్చుకుంటే నష్టం జరిగిపోతుంది. నేల రక్తంతో తడిసింది. గజబలుడు ఆ దెబ్బల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సాధ్యం కావడం లేదు. కుడి రెక్క తెగి కిందకు జారిపోయింది. పందెంలో ఉండే పుంజుకు రెక్కలే బలం. ఎడమ రెక్కతోనే గుండ్రంగా తిరుగుతోంది. ముక్కుతో పొడవాలని చూస్తోంది. కత్తి ముందు కరవడం ఏపాటిది లెక్క చేయదు. పందెం కోడికి ఒంటి రెక్క ఎగురు వృధా ప్రయాస, ఒట్టి ఆయాసం. ప్రజలకు పరిస్థితి అర్థమైపోయింది. విజయం ఎవరిదో. విజయనగరపు కోడి గజబలుడు ఓటమి అంచులో ఉంది. జవసత్వాలు ఉడిగిపోయినట్లే. బొబ్బిలి సేతువ విజయకేతనం ఎగరేయబోతోంది. విజయరామరాజు ముఖం మాడిపోయింది. మంత్రి బుచ్చన్న ఆయన ముఖంలోకి చూడడానికి సాహసించలేకపోతున్నాడు. శిక్షకుడు భయంతో గజగజ వణికిపోతున్నాడు. ఏం చేయాలో పాలుపోని స్థితి. ఓటమి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో. ఇది ఆ బొబ్బిలి మట్టి మీద మనిషి జన్మ ఎత్తినోడే కాదు, ఏ జీవైనా ఒంట్లో నెత్తురున్నంత వరకు పోరాడి పగోడిని తరిమి కొడతాది. పాపారాయుడు రగతమిది. ఈడ మట్టి అసంటుది. ఈడ సవాలు ఇసిరినోడు ఎవడైనా జావగారి తడి ఇవ్వాల్సిందే. వెంగళరాయుడు గర్వంగా అన్నాడు. గజబలుడు పారిపోవడానికి మైదానం నలువైపులకి పరుగులు తీస్తోంది. బొబ్బిలి పుంజు వెంట తరుముతోంది. మా బెబ్బిలోల జోలికి రావద్దురే. ఇంత లేసి అంత లేసి అన్నోరే గొప్పలు ఓకండి. మట్టి బుక్కిత్తరు. ఎల్లు ఎల్లెల్లు అయ్యరికి కుసింత దార అసలండ్రా అరిచాడు ఒకడు. విజయరామరాజు ముఖం నల్లగా మాడిపోయింది. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. ఆసనంలోంచి లేద్దామనుకున్నాడు. సరిగ్గా అప్పుడు ఒక విచిత్రం జరిగింది. గజబలుడు నేల కొరిగాడు. బొబ్బిలి పుంజు దాని మెడ మీద కాలు వేసి పీక తెగ్గోసింది. అక్కడితో ఊరుకోలేదు. విజయ గర్వంతో మిన్నంటేలా కుక్కరొక్కో అని పెద్ద గొంతుతో అరిచింది. బొబ్బిలి పుంజు చేష్టలతో విజయనగరం వారు మరింత అవమాన భారంతో కుంగిపోయారు. తల తీసేసినట్టుగా అనుభూతి. ఇది రెండు పుంజుల పోరాటం కాదు, రెండు రాజ్యాల మధ్య ముఖాముఖి జరిగిన యుద్ధంలో ఓడినంతగా బాధ. విజయరామరాజు ఆసనంలోంచి లేచి తల వంచుకుని అక్కడి నుండి కదిలాడు. బొబ్బిలి గెలుపు వారి ఉత్సాహం అవధులు దాటింది. ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకోవడం, కనుబొమ్మలు ఎగరేయడం, మీసాలు తిప్పడం, ఎదుటి పక్షం వారిని గేలి చేయడం, తేలిక చేసి మాట్లాడడం, ఎగిరి గంతులేయడం, సేతువ వేసిన ముగింపు విన్యాసం ఎవరూ ఊహించనిది. అదే బొబ్బిలి వారిలో విజయోత్సాహాన్ని రెట్టింపు చేసింది. అక్కడితో అయిపోలేదు కథ, ఇంకా ఉంది. వినరా భారత వీరకుమార, విజయం మనదేరా. విజయనగరం ప్రభు ఏం చేశాడంటే హైదర్జంగ్కు కానుకలే ఇచ్చాడా, ఫ్రెంచ్ కమాండరు బుస్సీనే కలిశాడా, అతని ప్రాపకమే సంపాదించాడా, స్నేహహస్తమే అందించాడా. బళిరా బళి తందాన కప్పం మొత్తం చెల్లించేస్తానన్నాడా. పక్కలో నాటుబాంబలో ఉన్న బొబ్బిల్ని సర్వనాశనమే చేశాడా. ఒకే ఒక్కడుగా మిగిలిన వీరాది వీరుడు బొబ్బిలి వీరుడు తాండ్ర పాపారాయుడు పళ్ళు పటపట కొరికాడా. అగ్రహోదగ్రుడయ్యాడా. కోపంతో ఊగిపోయాడా. అర్ధరాత్రి ఆదమర్చి నిద్రిస్తున్న విజయరామరాజు గుండెల్లో కత్తిని దింపాడా. అయ్యో అయ్యో, చిలక ఎగిరిపోయిందా. అయ్యో అయ్యో, వీరగాథా ప్రస్థానం ముగిసిందా. కోడి పందాలే బొబ్బిలి యుద్ధానికి కారణమయ్యాయా. అసలు జరిగిందేమిటి. 13వ శతాబ్దం పల్నాటి యుద్ధం. కోడి పందాల నేపథ్యంతో
ఆ వీరగాథ అనేక కళారూపాలతో విస్తృత ప్రచారం పొందింది. కథలో పట్టుండాలి, వీరావేశం ఉండాలి, రోమాలు నెక్కబొడిచే సన్నివేశాలు ఉండాలి. అవేమీ లేకుంటే కథలో హుషారుండదు, రంజు ఉండదు. వీరరసం జొప్పించడానికి బొబ్బిలి యుద్ధంకు కోడి పందాలు జత చేశారు. పౌరుషానికి ప్రతీకగా పందాల్ని సాకుగా కలిపారు. ఇది నిజం. మీకు మీరు మీరు అర్థం కారు తాతయ్య. నిజం కాకపోతే మరెందుకు చెప్పారు? బుర్ర కథలు, హరికథలు, నాటకాలు, సినిమాలు ఏది చూడండి అన్నీ కల్పనలే. లోకంలో చెలామణిలో ఉన్న కథను ఆసక్తికరంగా చెప్పడానికే కోడిపందాల ఉదంతం. రెండు రాజ్యాల మధ్య కోడిపందాలు జరిగినట్టు చారిత్రక ఆధారాలు లేవు. లేవుగాక లేవు. నీటి సమస్య ఉంది. ఎగువన ఎత్తులో బొబ్బిలి ఉంది. దిగువన విజయనగరం సంస్థానం ఉంది. నీళ్లు దిగువకు వెళ్లకుండా బొబ్బిలి పాలకులు అడ్డుకట్ట వేసి తరలించుకుపోతున్నారు. విజయనగరం ప్రజలు గగ్గోలు పెట్టారు. అందుకే ఫ్రెంచి వారి సహకారం తీసుకుని విజయరామరాజు బొబ్బిలిని ముట్టడించాడు. అది అసలు సంగతి. ప్రేమ బరిలో. ఆ వేళ అమ్మాజీకి విపరీతంగా కోపం వచ్చింది. కోపంతో ఊగిపోయింది. తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. విసుక్కుంటూ చిరాగ్గా ముఖం పెట్టి మాట్లాడింది. అంతకుముందు తండ్రిని దెప్పింది, ఈసడించుకుంది, చిరాకు పడింది. కూతురు అలా మాట్లాడడం సీతారామరాజు ఎప్పుడు చూడలేదు. నిర్ఘాంతపోయాడు, అవాక్కయ్యాడు. అమ్మాజీది ధర్మాగ్రహం, శిరసావహించాల్సిందే. చిచి, ఇది మనుషులుండే కొంపలా లేదు. ముందు వెనుక బోలెడంత ఖాళీ పెరడుంది. కోళ్ల సంతను ఇంట్లోకి తెచ్చి పడేశారు. నేను చెప్పేది ఒకటే బావాజీ, మండువాలోంచి వాటిని తీయకపోతే చస్తానంతే. అమ్మాజీ అన్నది. క్షణికావేశంలో అన్నమాట కాదు. మాట నెరవేరకపోతే ఒక్కోసారి అన్నంత పని చేసేస్తారు. వెనక ముందు చూడరు. లిప్తలో నిర్ణయాలు తీసేసుకుంటారు. మండువాలో కోళ్లను ఉంచడం ముందు నుంచి అమ్మాజీకి ఇష్టం లేదు. అప్పుడప్పుడు పరోక్షంగా చెబుతూనే ఉంది. కాకపోతే గట్టిగా చెప్పలేదు. అంటువ్యాధి భయం అనడంతో ఊరుకుంది. అమ్మాజీకి జీవాలపై ప్రేమ ఉంది. అవసరమైనట్టు వాటి ఆలనా పాలన చూస్తుంటుంది కూడా. రెట్టల వాసన, కెక్కెక్కే కోళ్ల అరుపులు, కూతలు, ఎవరెవరో ఇంటి లోపలికి రావడం, పెద్ద గొంతుతో మాట్లాడడం అసలు బాగోలేదు. క్షణం కూడా భరించలేని తనం వచ్చేసింది అమ్మాజీకి. తండ్రి బాధపడతాడని తెలిసినా నిశ్శబ్దంగా ఉండలేకపోతుంది. అమ్మాజీకి 40 ఏళ్లుంటాయి. అంత వయసు కనబడదు. తెల్లగా, అందంగా ఉంటుంది. పెళ్ళైన 6 మాసాలకే పుట్టింటికి చేరింది. ముద్దె మురిపం చేరలేదు. మంచి సంబంధం, చదువుకున్నవాడు, ఉద్యోగస్తుడు. పెళ్లి 3 నాళ్ల ముచ్చట అయింది. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉండేవాడు అల్లుడు. కాపురానికి ముహూర్తం పెట్టుకుని తీసుకెళ్తాడనగా ప్రమాదం జరిగి చనిపోయాడు. మేనల్లుడు వరసైనవాడు పెళ్లి చేసుకుంటాడని ముందుకు వచ్చాడు. తనే తిరస్కరించాడు. అప్పటినుంచి ఒక అపరాధ భావం వెంటాడుతూనే ఉంది. ఒక నిర్ణయం తీసుకోవడానికి జీవితకాలం ఆలస్యమైందా? ధ్వంసమైందనుకున్న జీవితాన్ని ఎంతోమంది సరిదిద్దుకోలేదా? ఇంతకీ తను తప్పు చేశాడా? సీతారామరాజు మదన పడుతుంటాడు. అమ్మాజీ మాటలను ఎప్పుడు కాదనడు. బాధ పెట్టడానికి అస్సలు ఒప్పుకోడు. నా తల్లి మనసు కష్టపెట్టకూడదు. వ్యాధుల భయం వల్ల, ఆందోళనతో ఆరు బయట కంటే లోపల పెట్టుకుంటే బాగుంటుందని అలా చేశాడు. ఇక కుదరదనుకుని వెంటనే కోళ్ళను తరలించే ప్రయత్నం చేశాడు. తండ్రి వెంటనే స్పందించినందుకు అమ్మాజీ సంతోషించింది. పుంజులు, పెట్టలు, గాబులతో సహా వీధి వాకిట్లోకి వచ్చేశాయి. నిజానికి ఈ చోటే వాటికి ఆరోగ్యవంతమైన వాతావరణం, చెట్టు నీడ, సూర్యకాంతి, స్వచ్ఛమైన గాలి. గ్రామంలో రోగాలు ప్రబలడంతో వచ్చిన అనర్థం ఇది. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలి కదా. రోగం దాపురించిన తర్వాత నయం చేసుకోవడం కంటే ముందస్తుగా రోగం రాకుండా చూసుకోవడం మేలు కదా. గతంలో ఇవన్నీ ఇక్కడే ఉండేవి. మండువాల్లోకి చేర్పించడంతో ఈ పరిసరాలు బోసిపోయాయి. ఇప్పుడు ఖాళీ భర్తీ జీవకళ వచ్చింది. సాయంత్రం వరకు పుంజుల్ని పేర్లతో పిలుచుకుంటూ కాలక్షేపం చేశాడు. కళ్ళ ముందుంటే ఆ భాగ్యం, ఆ సందడే వేరు. కోడి రెక్కారి వేస్తే గొప్ప వాన అనుకున్నాడు సీతారామరాజు. పెందలాడి శుభ్రంగా స్నానం చేశాడు. భోజనం కూడా పూర్తి చేశాడు. తెగులు భయం లేదు. వస్తే ఈపాటికే వచ్చుండేది. ఊళ్ళో దాని తాలూకు హడావుడి లేదు. పుంజుల్ని రోగం బారిన పడకుండా కాపాడుకున్నాడు. కటకటాల్లోంచి కనిపిస్తున్న గాబుల్లోని పుంజుల్ని చూస్తూ సంబరపడ్డాడు. ఇన్నాళ్లకు నా తల్లి కోప్పడింది. శషభిషలు లేకుండా నిష్కర్షగా మాట్లాడింది. కూతురి గురించి అనుకున్నాడు. తన దేహంలోకి కొత్త శక్తి వచ్చి ప్రశాంతత చేకూరింది.
మురళి, చంటి, రాజాబాబు వచ్చేశారు. వాతావరణం హాయిగా ఉంది. ఏంటి కోడిపందాల రాజు గారు, హుషారుగా కనిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే గ్లామర్గా కూడా ఉన్నారు. ఏదో జరిగింది, ఏదో జరిగింది. అడుగు పెడుతూనే మురళి అడిగాడు సరదాగా. సీతారామరాజు ఏదీ దాచలేదు. చిన్న గొంతుతో మొత్తం చెప్పేశాడు. అమ్మాజీ ఆగ్రహం తనకెందుకు ఆనందం కలిగించిందో చెప్పాడు. చీకటి పొరల్లో వెలుగును చూశానన్నాడు. కొన్ని సంఘటనలు అనుబంధాల్లో ఉండే ప్రేమను బయటకు తెస్తాయన్నాడు. నివురుగప్పిన నిప్పును చూడొచ్చు అన్నాడు. కాలం ఆడే వింత నాటకానికి కూడా ముగింపులు ఉంటాయన్నాడు. సమయ సందర్భాలు ఒక్కోసారి మంచికే దారి తీస్తాయన్నాడు. ఆయన్ని కాసేపు అలాగే ఉంచితే ఎక్కడి దాకా వెళ్తాడో చెప్పడం కష్టం. ఆయన తాత్విక దృష్టిని మరల్చాలి, అందులోంచి బయటపడేయాలి. మీ అమ్మాయి ఎప్పుడు మా కళ్ళబడలేదు, ఎప్పుడు బయటకు రాదు, మేము ఇంతవరకు చూడలేదు. లోపలి గదుల్లో అలికిడి ఆమె అక్కడ ఉందని తెలుస్తుంది అంతే. ఈ రోజుల్లో కూడా ఘోష ఎందుకు? మురళి అడిగాడు. సీతారామరాజు మాట్లాడలేదు. ఒకసారి గబగబా పరుగులను నడుచుకుని వెళ్తుంటే వెనుక వైపు నుండి చూశాను. పలకరిద్దాం అనుకున్నాను అన్నాడు రాజాబాబు. నలుగురిలోకి రావడానికి ఇష్టపడదు. అమ్మాజీ నేటికాలం మనిషి కాదు. ఏదో రోజు పిలిచి పరిచయం చేస్తాలే, సీతారామరాజు చెప్పాడు. సరే అయితే తాతగారు వదలండి, పసందైన జోక్ ఒకటి చెప్పండి, వదలండి మరి. రాజాబాబుకు తొందర ఎక్కువ. సీతారామరాజు నవ్వేశాడు. మీసం మీద చేయి వేసి దువ్వాడు. కొంటెగా చూశాడు. మెత్తని ప్రేమాస్పదమైన చూపు, తన్మయత్వపు అంచుల్ని తాకిన చూపు, ముఖంలో రకరకాల భావాలు. తెల్ల జుట్టును తడుముకున్నాడు. కళ్ళు చిట్లించాడు, కనుబొమ్మలు ఎగరేశాడు. ఆయన తీరు ముగ్గురికి నవ్వు తెప్పించింది. సీతారామరాజు లేచి ఇంటి లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాలు గడిచాయి. కాసేపటికి వచ్చాడు. ఆయన చేతిలో ఏదో ఉంది. ఎవరో పంపిన సారె కాబోలు పళ్ళెలో పెట్టుకుని తీసుకొచ్చాడు. రకరకాల స్వీట్లు ముగ్గురు ముందు పెట్టాడు. కొందరు ప్రతిష్ట కోసం ఎక్కువ వెరైటీలు పంచుతారు, తినమన్నాడు. ఆయన కళ్ళల్లో ఆప్యాయత. ఎదుటి వ్యక్తులు తింటుంటే ముచ్చట పడతారు కొందరు. ఈయన అంతే. వైజాగ్ నుండి పెళ్లి పిలుపులకు వచ్చిన చుట్టం వచ్చాడు. ఆహ్వానిస్తున్నప్పుడే స్వీట్లు పంచడం ఇప్పుడు పద్ధతి కాబోలు. మొన్న మధ్య వర్షాకాలంలో గృహప్రవేశానికి ఆహ్వానిస్తూ గొడుగులిచ్చేడొక ఆయన. వర్షం వచ్చినా రావాలనేమో, ముందు తినండి తర్వాతే మాటలు అంటూ తన వాలు కుర్చీలో కూర్చున్నాడు. గోర్మిటి చిన్న ముక్క విరుచుకుని నోట్లో పెట్టుకున్నాడు. తలో స్వీటు తీసుకున్నారు. చాలా బాగున్నాయండి, చంటిబాబు అన్నాడు. సీతారామరాజు మిగతా ఇద్దరిని చూశాడు. వాళ్ళు బుర్రలూపారు. మా ఇంట్లో మా అమ్మగారు చెప్పారు, మీ ఆవిడ గారైతే ఎదుటి పిల్లలకు ఏదోటి తినటానికి పెట్టకుండా ఉండేవారు కాదంట. పరాయి పిల్లలకు కూడా కొసరి కొసరి పెడుతూ నా అమ్మవు కాదు, నా తండ్రివి కాదు అని బతిమాలి తినిపించేవారట, రాజాబాబు అన్నాడు. సీతారామరాజు కళ్ళు మూసుకున్నాడు. జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు. అయ్యా, ముందు మా బాకీ తీర్చండి, ఏదోటి వదలండి, ఆ తర్వాత తీరిగ్గా ఆలోచనలో పడుదురు గాని అంటూ చేత్తో తట్టాడు చంటి. ఉలిక్కిపడ్డాడు. తేరిపార చూశాడు. అవును కదూ, చెబుతా అక్కడికే వస్తున్నా. వాలు కుర్చీలో సౌకర్యంగా ఉండేలా సర్దుకుని కూర్చున్నాడు. పైన బంగ్లా పెంకు దిగువన ఊడిన చిల్ల పెంకును చూస్తూ ఒక్కసారి ఊపిరి గాఢంగా తీసుకుని చెప్పడం మొదలెట్టాడు. ఈవేళ ఒక విచిత్రమైన సంఘటన చెప్పాలి. ఇది ముందు అనుకున్నది కాదు. బహుశా ఇది అమెరికాలోనో ఇండియాలోనో జరిగిందే. వార్తల్లో వచ్చింది, పేపర్లలో చదివిందే. ప్రేమలో పడ్డవాళ్ళు ముందుగా కోరుకునేదేమిటి? ప్రేమను స్థిరపరచుకోవడానికి తొలిమెట్టు ఏంటి? తికమక ప్రశ్న ఏదో వేసినట్టు ఇంకా ఆలోచిస్తున్నారా? వద్దు, జవాబు నేనే చెబుతా. ముద్దు. ముద్దు గురించి మాట్లాడుతున్నాను. ముద్దు ఒక మహత్తరమైన సంకేత భాష. జూకుని తాగే మకరందం. ముద్దును సాధిస్తే ప్రేమను పొందినట్లే. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎవరంటే ఎవరో తర్వాత మీరే తెలుసుకుంటారు, మర్మగర్భంగా నవ్వుతూ అన్నాడు. 1 నిమిషం తర్వాత తిరిగి చెప్పడం ప్రారంభించాడు. అదొక బ్యాంకు. జనం పల్చగా ఉన్నారు. 35 ఏళ్ల యువతి వచ్చింది. ఆవిడ తెల్లగా ఉంది. కొత్త సబ్బు బిళ్ళలా పుష్టిగా ఉంది. దొండపండు పెదాలు, ఎర్రగా లిప్స్టిక్ రాసుకుంది. ముద్దొస్తుంది. 16 ఏళ్ల కుర్రాడు చూశాడు అతడు. కుర్రాడే. మరి ఏమనిపించిందో, మరి ఇక ఆగలేకపోయాడు. దగ్గరగా వెళ్ళాడు. అటు ఇటు చూశాడు. బలవంతంగా చటుక్కున ముద్దు పెట్టేసుకున్నాడు. యువతి నిర్ఘాంతపోయింది, ఆశ్చర్యపోయింది. చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు గమనించినట్లేదు. గమనించినా పెద్దగా పట్టించుకోలేదు.
యువతికి తీవ్రమైన కోపం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుర్రాడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకెళ్ళిపోయారు. అక్కడితో కథ పూర్తవ్వలేదు. ఇంకా ఉంది సశేషం. కాలం గడుస్తోంది. సంఘటన జరిగి 25 ఏళ్లయింది. కుర్రాడికి 40 ఏళ్లొచ్చాయి. ఒకనాడు ఒక లాయర్ అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు. అతన్ని గుర్తించాడు. రంగు, రూపు, వయసు అన్నీ సరిపోయాయి. నిర్ధారించుకుని సంతృప్తి పడ్డాడు. అప్పుడు చిరునవ్వుతో అతని భుజం తట్టాడు. "నువ్వు అదృష్టవంతుడివి. కోట్ల ఆస్తికి వారసుడివి" అన్నాడు లాయరు. అతను నమ్మలేకపోయాడు. అయోమయంగా చూశాడు. "ఎలా?" అని ప్రశ్నించాడు. అప్పుడు చెప్పాడు లాయర్ అసలు సంగతి. ఒక ఆవిడ మరణిస్తూ వీలునామా రాసింది. చాలా ఏళ్ల క్రితం ఒక వ్యక్తి తియ్యటి ముద్దును ప్రసాదించాడు ఆమెకు. నేనెప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. జీవితమంతా ఆ ముద్దు ఇచ్చిన అనుభూతి వెంటాడుతూనే ఉంది. తదనంతరం నా ఆస్తి మొత్తం అతనికే చెందాలి అని వీలునామా రాసింది. ఆ వ్యక్తివి నీవే కనుక ఆస్తికి వారసుడి నువ్వే. కంగ్రాట్స్ అన్నాడు లాయరు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నదానికి ఉదాహరణ అతనికి దక్కిన ఫలం. నిలబెట్టుకోలేకపోయాడు కానీ నాకు దక్కింది అలాంటి అదృష్టం అన్నాడు సీతారామరాజు. కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. అంతలోనే సర్దుకున్నాడు. చెప్పడం అయిపోయింది గనుక మేము నవ్వాలా? సూటిగా అడిగాడు రాజాబాబు. సీతారామరాజు చంటిబాబుకేసి చూశాడు. నీవేమంటావు అన్నట్టు. అది జోకు కాదని అర్థమైపోతోంది. దీని నుంచి మనం ఏం తెలుసుకున్నట్టు? కొన్ని సంఘటనలు కొంతమందికి అనుకోకుండా కలిసి వస్తాయి. ధైర్యంగా ముద్దు పెట్టడం వల్ల కూడా కొన్ని లాభాలు జరుగుతాయి, కొన్ని లాభాలు కలుగుతాయి. అంతే కదా? చంటి అన్నాడు. అది కాదులే, ఆయన ఏదో చెప్పడానికి నిర్ణయించుకుంటాడు. దీని ఆధారంగా అది చెప్తారేమో. నాకు దక్కింది అలాంటి అదృష్టం అంటూ మాట్లాడబోయారు కూడా. అంతే కదండి అన్నాడు మురళి నిదానంగా సీతారామరాజుకి చూస్తూ. సీతారామరాజు ముసిముసి నవ్వులు నవ్వాడు. మురళి, నీవు చెప్పింది 100% నిజమే. ఇక నుండి కథ చెప్పే బాణి మారుస్తాను. ప్రతి కథలో నా పాత్ర ఉంటుంది. నా అనుభవం నుంచి తెలుసుకున్న వాటిని కొన్ని సందర్భాల్లో ఆయా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి చెప్పేవి ఉంటాయి. అలా చెప్పాను కదా, వాస్తవంగా ఎవరి నిజమైన పేర్లు ఉండవు. అయితే నేనెవరో మీరు పోల్చుకోవాల్సి ఉంటుంది. వందల మందితో పరిచయం, కోడిపందాల్లో అరుదైన జ్ఞాపకాలు అన్నింటినీ మీతో పంచుకుంటాను. ఇందాక మీకు చెప్పిన ముద్దు వీలునామా ఉదంతం నా ప్రేమ వ్యవహారాన్ని ముందుగా చెప్పేలా చేసింది. ఇదే సరైన సమయం. ఓ పావుగంట సేపు ఆగండి అంటూ లేచి నిలబడ్డాడు. మురళి అన్నాడు. మీరు పురాణ చరిత్ర కథల్ని చెప్పినప్పుడే మీలో మంచి కథకుడున్నాడని అర్థమైంది. కళ్ళంతో కాగితాన్ని నలుపు చేయకపోయినా కథన శైలితో అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు మీ మాటలు కోడిపందాలకు సంబంధించి అన్ని విషయాలు ప్రత్యక్షంగా చూస్తున్నట్టు అనుభూతిని కలిగిస్తాయనిపిస్తుంది. సీతారామరాజు మెచ్చుకోలుగా చూశాడు. మీ ముగ్గురు తెలివైన వాళ్లే అంటూ ఇంటి బయటకు చప్టా మీదకొచ్చి అక్కడి నుంచి తూర్పు వైపు పెరట్లోకి వెళ్ళాడు. ఆయన అవసరం ఏమిటో మిత్రులు గ్రహించారు. కోడిపందాల్లో సంచరించే పందెగాళ్ల అవతారం ఎత్తి వాళ్ల పరంగా కథను లాక్కొస్తారన్నమాట. ఆయన కోడిపందాల్లో కొన్ని సంవత్సరాల పాటు మునిగారు. విలువైన సమయాన్ని, డబ్బుని, ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. అది మనకు తెలుసు. ఆయన మాత్రం కాదంటారు. తనకు నష్టమే లేదంటారు. మరి అమ్ముకున్న ఎకరాల మాట ఏమిటి? విచిత్రమైన వ్యక్తిత్వం ఆయనది. దొరికిన పుస్తకాలు చదివారు, కావ్యాలు సైతం పఠించారు. చాలా పద్యాలు అప్పగించగలరు. చూద్దాం ఇది ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందో. మనం చేయాల్సింది ఒకటే, ఇష్టంగా వినడమే. అవునన్నట్టు చంటి, రాజాబాబు తలలూపారు. నేను సెల్లులో రికార్డు చేస్తున్నట్టు ఆయనకు తెలుసో తెలీదో. మనం అవసరమైతే మరోసారి వినొచ్చు అన్నాడు చంటి. వాళ్ళ ముగ్గురు శ్రద్ధ చూస్తుంటే ప్రత్యేక దృష్టితో వింటున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ప్రేమాయణం చెప్తానంటున్నారు. ఇందులో కోడిపుంజుల ప్రసక్తి ఉంటుందో లేదో. ఒట్టి ప్రేమ కథేమో. అలాగైతే మనకెందుకు? ఆ వసారా ఎంతో పరిశుభ్రంగా ఉంది. రోజు ఇలాగే ఉంటుంది. పరిసరాలు అందంగా సర్ది పెట్టినట్టు ఉంది. ఏ రోజు కూడా వస్తువులు చిందరవందరగా ఉండడం లేదు. కిటికీ వార ఏవో మూటలు చక్కగా పేర్చున్నాయి. ఇక్కడ ఉన్నంతసేపు ఆహ్లాదకరమైన పరిమళం చుట్టుముట్టి ఉంటుంది. దీని వెనుక అమ్మాజీ అదృశ్య హస్తం ఉందనేది నిజం. సీతారామరాజు వెనుక వైపు నుండి మండపంలోంచి వచ్చాడు. ఏదో తీవ్రమైన చర్చల్లో ఉన్నట్టున్నారు. లేకపోతే నా మీద జోకులేసుకుంటున్నారా అంటూ గట్టిగా నవ్వి అక్కడ ఉన్న ఖాళీ పళ్ళెం తీసుకుని లోపలికి వెళ్ళాడు. మా అమ్మాజీ ఒప్పుకోదు. నీట్గా ఉండాలంటుంది. తిరిగి వస్తూ కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పబోయేది నా అనుభవమే, వాస్తవ గాథ అనుకోండి.
మీరు ఏదో పుస్తకంలో కథ చదువుతున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు 2022 సరిగ్గా 60 ఏళ్ల క్రితం. 60 ఏళ్ల క్రితం నాటి సంగతి. భూతకాలంలోకి వెళుతున్నాను. కథ వింటున్నప్పుడు మీకే తెలిసిపోతుంది నా పేరేంటో. సరేనా? సీతారామరాజు తన ప్రేమ బరిలోకి దిగి కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక విరామం తీసుకుందాం. ఆ ప్రేమ కథను మళ్ళీ మనం ఇప్పుడే వినేద్దాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.